దారికి అడ్డుకట్టారే. సరే ఇటే పోను. అలాగనే. పర్లేదయ్యా, చాలయ్యా. జైలు నుంచి విడుదల చేశారా సింహాద్రి? అవునయ్యా. ఇదేంటయ్యా, నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి, కానీ ఈ బతుకే కన్నీటి పాలై. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకయ్యా? ముందా చేతులు దించు. మీ పట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా. కానీ నేను మారానురా, నన్ను క్షమించు. 2 వారాల నుంచి నిన్ను చూడటానికి జైలుకి కూడా రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి అయ్యా, నేను ఆ అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాను. 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు. వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను, కానీ నా కూతుర్ని చూడాలంటున్నావంటే. వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా, మీరు ఇంటికి వెళ్ళండి. అమ్మాయిని చూసి వచ్చేస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏమండి? వస్తున్నా. నువ్వే పెట్టు. రోజు నువ్వేగా పెట్టేది. గౌరీ, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు ఇంకా పసిపిల్లలాగే ఉన్నావు. పెళ్ళిడికి ఎదిగిన పిల్లని పెట్టుకుని ఏంటండి ఈ సరసాలు? పోండి. సారీ అండి. అయ్యో సారీ అండి, చూడలేదు. పర్వాలేదమ్మా. అయ్యో రక్తం. అమ్మా టెన్షన్ తీసుకో. పర్వాలేదమ్మా. నాదనండి అమ్మా, తప్పు. నువ్వు గౌరమ్మ కూతురు. అవునండి. అమ్మా ఏమైంది? టెన్షన్ తీసుకురామ్మా. ఎక్కడ దెబ్బ తగిలింది? నాకు కాదు, ఈయనకి. మంది అమ్మా. ఏంటమ్మా మంది మట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి. గోవిందయ్య, అయ్యా, వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా, మళ్ళీ పనిలో చేర్చుకో. ఈసారన్న పర్మనెంట్. నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా. పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. అన్నారా? అయ్యా, నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా, ఇంతకీ మన ఇంటికి వాళ్ళు ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి? అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి, అయ్యగారు, వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేయొచ్చు. అలాగేనండి. రైట్ అయ్యా, నువ్వు పనిలో చేరావు కదా, పర్మినెంట్ చేశాను కదా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు ఒక్కలు వస్తుందని సిద్ధం చేయి. వెళ్ళు. ఏమిటైతే నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. నువ్వు పని అడుగు కదరా, సిద్ధం చేయి. నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకితలు లేవయ్యా. అయ్యో, అంజనా రైట్ రా. ఒరేయ్, ఒక్కసారి ఒరేయ్ అనరా. అయ్యో,
భలేవరే బాగుండదు ఒరేయ్ అనరా బాగుండదండి ఒరేయ్ ఒక్కసారి రా బాగుండదండి అంటావా లేదా పోరా ఆహా ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉంది రా భోంచేద్దాం ఏరా ఆ, బిడ్డను చూసొచ్చావా ఆ, చూశాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికే కదా అయ్యా ఇక్కడికి వాడికి వచ్చాను. వెళ్ళాడు మీ అమ్మ దగ్గరే ఏ ఉన్నాడు వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయాను దా. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా ప్రభా ఉదయ్ ఏమైంది నీకు ప్రభా ఎక్కడ లాకెళ్తున్నావు ప్రభా ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళు ముందు ఇక్కడి నుంచి, వెళ్ళు. ప్రభా మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు నాకు సిగ్గు లేదు అసలు వాడే అయ్యా ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది ఈ జన్మలో పూర్తి కాదు. వెళ్ళు 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 వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఎవరు కుంటున్నావు నీ మంచి ఎవరు పెట్టి చేసుకుంటున్నావు అతను ఎవరు అనుకుంటున్నావు? నిన్ను చంపేస్తా నిన్ను అయ్యా. నిన్ను అయ్యా. నన్ను వదులు అయ్యా. అది నిన్ను ఒక్కడయ్యా ఏయ్, మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగడానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో, వెళ్ళు. ఎవరో చిన్న నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చిన్నయ్య నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 శివాద్రి నేను తప్పు చేశాను తప్పు చేశాను ఊరుకోడయ్యా ఊరుకోడయ్యా. మీరు కదయ్యా తప్పు చేసింది, నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికీ ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఈ ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతల పెట్టుకుంటుందో. అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్దు 50 కాదు 100. నాకు కూడా తెలుసు. అదిగో చూసావా? అది అది నా కూడా మజాక. చిన్నయ్య ఆవిడ నీ నాన్నమే కదూ? ఆ ముసల్దా మా నాయనమ్మా, అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమ్మే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో. నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడమగ తేడా ఉంది. ఇదే ఫారెన్ లో అయితే అందరూ కాస్తారు. అది ఎవరయ్య అది? తప్పమంటుంటే చిన్న బాబా నువ్వా? అయ్యా అయ్యా కాదండి యా అనాలి. అసలు ఏంటి ఈ వేషం? పెట్టాలి దొర, అదే పట్నం దొర. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా,
ఇది పల్లెటూరు. ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, ఓ, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్ట్, పర్పుల్ సూట్, పింక్ మేకప్. ఓ పని ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతిలో పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎవరితో వచ్చిందయ్యా? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది. టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రాజనయ్య, ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు తెలుసండి. అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాను రా. ఆ? భద్రాచలం, ఆ ముసల్దాన్ని చూసావా? ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, పందాలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా రౌడీ దానిలాగా? సిగ్గులేంది. ఎందుకండి ఓసీలో డబ్బు వస్తుంది, ఆడుతుంది. ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆ. మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది. మరేనండి, నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చమేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయటకు గెంటేసి వాళ్ళే మేస్తున్నారు. మంచి మాట అన్నారు. ఏం మాయం చేశారో మంత్రం పెట్టారో ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభం రా? అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తామంటమ్మా, నన్ను కాదు మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. చిన్నయ్య, వద్దండి, వద్దు. ఎవడ్రా బుద్ధి లేనోడు? ఎవడ్రా సన్నాసి? ఏంటా ఏంటి? మీరు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు. మీకేంటి మధ్య కోపం? ఏయ్! ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనాడే, సిగ్గు లేనాడే. కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నా ఈ ఎదవ. ఏంటి పరుగు పోయిందని బాధపడుతున్నావు? నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును, ఏంటి? అవును, ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదే. అవుననేగా అన్నాను. అయ్యా, వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉందే నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత అవునవును. ఇప్పుడు అవును. రేయ్, అయ్యా 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. అవును. నో 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 అండి. టిఫిన్ చేసి బయటికి వెళ్ళారు కదా? అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా? అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమని కరెక్ట్? అరే ఇది మగరైనా కోడి పందాలని తన పేరు సరిగొట్టుకోమనండి. అసలు మీ పేరు సరిగొడుతుంది. సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నా నాయన నా బంగారం కాదు, నువ్వంటే నాకు ఎంత ఆ, ప్రాణం, నీకు ప్రేమ. తెలీదయ్యా? నేను వంగను. వంగరా? నేను నేను వంగను. ఏంటయ్యా, ఇక నేను చెయ్యి. ఎప్పుడు కోడి పందాలాడను. ఎవరా? ఆ, ఆడు. ఎవరా? రే, రే, ఎవరా? రే, ఎవరా? నేను ఇవ్వను. నా నేను ఇవ్వను. నాయనా? నేను ఎవరా? ఇవ్వను. ఏయ్, పోరా. ఏయ్. రేయ్, ఆ, దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట లోపల. బయట లోపల. బయట లోపల. బయట లోపల. 20 రూపాయలు. లోపల 20, లోపల. ఏరా. లోపల బయట 20. లోపల ఏరా. ఏ. డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. నా డబ్బులు నా డబ్బులు
పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని ఇవ్వ. నేను కోడి పందాలు ఆడినాను కదా, ఇవ్వమంటే ఆడినాను. దో, నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు రౌడీ త్వరలో తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేంటి అవును మాస్టర్. మాస్టర్ ఈ పిల్ల మరి బావగారు బాగున్నారా? బావుగారే గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి. అయ్యి బాబు ఇంగ్లీష్ పీస్ బేకాం అగ్రికల్చర్. అరే బస్ లేలా పొద్దుకు రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. ఇదిగో అమ్మాయి గారు, ఈ కొంగ ఉంది చూడండి, ఇక్కడి నుంచి అది కదిగో ఆ కొంగ దాకా. ఓరా కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. ఏయ్, అది కూడా మందేనా? ఇదిగో అమ్మాయి గారు, అది కదిగో డ్యామ్ ఉంది రేయ్, చూడండి. రేయ్, రేయ్, రేయ్. ఆ. ఏ డ్యామ్ అంటావు ఏంటి? గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేక్ వేసేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. ఏహే, నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటెందుకు ఎడుతుంది? అటు చూడండి. నాకు సిగ్గాను బాబు. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి నాటి మొక్కలను పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని ఏంటి తల కిందగా పాచేస్తుంది? మట్టిలో పిండి రుబ్బేస్తున్నారేటి? అసలు ఆ సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూయిట్లు మాడుకుని కూర్చుంటారు. నువ్వు రావయా? టవల్. ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి తగులుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసరిగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకను బ్రో. ఏ, అయ్యో చిన్నమ్మాయి గారు, మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే ఆ, పని. వద్దు, వద్దు, వద్దు. ఆ. ముందు ఈ పాలు తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా, ముందు ఇది తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ఛే, ప్రతిరోజు పంచదార లేని ఈ చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. ఛే, 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 ఛే. రేయ్, బసవయ్య, అయ్యా ఇలా రా. వస్తున్నాను. హాయ్, ఈ రోజైనా పందారు కలిపి పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంట్రా అదే? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చెన్నైకా? ఆ. తక్కువగా ఉన్నాయి. అయ్యా 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 అయ్యా. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పందాలు లేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. ఏంట్రా? అయ్యా ఏంట్రా? చిన్నయ్య. ఏయ్, చిన్నయ్య, నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? రేయ్, నానా 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 ఎక్కడీరా పెద్దయా? పెద్దయా, ఓ ఇక్కడున్నారా పెద్దయా? ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట. అదే ఇదేంటిది? అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు?
అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను. సరే సరే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనంటి? పట్టునాయి. ఓ పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగలేదు నాన్న. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లబలబలాడుతున్నాయేంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు? మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమిషాలు ఉంటుంది. ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలకేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. ఏం చెప్తాను? వద్దు వద్దు, బాగా మర్దం చేస్తానండి. పర్వాలేదు పర్వాలేదు. ఈ మాట ఉంటారు నువ్వు. పెద్దయినా ఇదండి కింద పడిపోయారు. అయ్యో, చిన్నయ్య, అరవకు చిన్నయ్య, ఏం కాలేదు. చిన్న మైకో, అంత చిన్న మైకో. మైకవా? అయ్యో, అరవతంటున్నానా? నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తు పాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడు, నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు. అంత మంచిది కాదేమనుకున్నావు? ఇక నీ నాటకాలు ఆపు చాలు. హాయ్ హీ మ్యాన్, ఐ నో వాట్ టు డూ టు యు మ్యాన్. నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడ తాగాడు? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడమేంటి? నిన్నే. డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖసరిగా చూసుకో. చూస్తున్నావా? అమ్మడు, 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 ఎక్కడికి? అమ్మడు. ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరేం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ, అమ్మ, అమ్మడు తప్పు. అమ్మడు, అమ్మడు తప్పు. అమ్మడు, అమ్మడు, అమ్మడు రమాడు. ఊళ్ళో మన పరువు పోతాయి, అందరూ చూస్తారు. అమ్మడు బాగుండదు. రామ రామ. అయ్యో ఇదిగో అమ్మడు, ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరువు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలు తగిలింది చాలు. ఇక్కడ రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంప కింద స్నానం చేస్తాను. స్నానం. ఐఎమ్ ఏ బాబీ గర్ల్. పంపు కింద ఈ రకంగా పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా, అయ్యా చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాను రా. ఎందుకంటే రండ్రా. అరే కళ్ళు మూసుకోండి రా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు మాత్రం చూడండి రా. ఇటు ఇటండి, అందరు రండి. నాకు ఎదురండి, నన్నే చూడండి. అంత సరే ఇంకా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా మరి కూల్ డబ్బులు అండి? కూలి ఇస్తావా? అయ్యా మరి పని చేయకుండా ఉత్తినే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? అదేంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతం అయస్కాంతమా సూర్యకాంతం? చిన్నయ్య ఏంట్రా? పంపు చెట్ల కొద్ది కాలు కడికెళ్తానండి. ఎందుకురా? పంపు చెట్ల కాలు కడికెళ్ళకపోతే నా పిల్లలు ఏకిరితాను. అమ్మడు కట్టుకో. అమ్మడు బాగా కట్టుకోమంటుంటే మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటా ఉంటగా. కట్టుకోను. నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను. అయ్యో, అది జరగని పని. నా మాట విని కట్టుకో. అయితే నేను ఇలాగే ఉంటాను. పో. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు. ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు. ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. నా కట్టుకో, తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ? ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను. కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను.
అయ్యో నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు లేదా ఇది కూడా తీసేస్తాను. అయ్యో